టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీం ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. వెల్కమ్ టు జనా టైమ్స్. ఉదయగిరి నియోజకవర్గంలో ఒక మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీలోకి చేరబోతున్నాడా అంటే ఎస్, అవుననే చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ మాజీ ఎమ్మెల్యేకు పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చినట్టు, ఒక ఎమ్మెల్సీ ఇస్తాను లేదంటే నామినేటెడ్ పోస్ట్ ఏదైనా ఇస్తానని చెప్పి కూడా చెప్పినట్టు మనకు విశ్వసనీయ సమాచారాలు ఉన్నాయి. ఇంతకు ముందే తెలుసు. ఎందుకంటే సీనియర్ ఎమ్మెల్యే కాబట్టి అతనికి ఖచ్చితంగా సముచిత స్థానం దొరుకుతుందనే ఒక ఉద్దేశం, అది కూడా బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఖచ్చితంగా అతను హామీ నెరవేరుస్తాడు చంద్రబాబు నాయుడు అనే ఒక ఉద్దేశంతో వారు ఉన్నట్టు మనకు గత కాలంలో మనకు తేటతెల్లమైంది. కానీ ఇటు ఎమ్మెల్సీ ఇవ్వక, ఇటు 2 విడతల నామినేటెడ్ పోస్టులలో వీరి పేర్లు రాక ఈ మాజీ ఎమ్మెల్యే పూర్తి మనస్తాపంతో ఉన్నట్టు మనకు ఎంతో కాలం నుంచి తెలిసిన విషయమే. ఇదే క్రమంలోనే ఇక తమ కార్యకర్తలను కానీ తన అభిమానులు కానీ పోగొట్టుకోకూడదు, ఇక ఇతనికి ఎటువంటి ప్రాధాన్యత ఇటు టీడీపీలో దక్కడం లేదు అనే ఒక ఉద్దేశంతో జనసేన పార్టీ వైపు అతని అడుగులు వేస్తున్నాడు. ఎందుకంటే జనసేన పార్టీలో చేరితే ఉదయగిరి ఇన్ఛార్జిగా ఇవ్వడంతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా ఇతనికి బాధ్యతలు అప్పగించే అవకాశాలు నాగేంద్రబాబుతో క్లారిటీ వచ్చినట్టు మనకు పూర్తి స్థాయిలో విశ్వసనీయ సమాచారం ఉంది. ఈ క్రమంలోనే ఇటు ఎంతకాలం ఉన్నా కాకర్ల సురేష్కు తప్పితే టీడీపీలో ప్రాధాన్యత ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు దక్కదు అనే ఒక పూర్తి భావన అతనిలో ఏర్పడిందని, ఈ భావనతోనే 2024లో 21 సీట్లు ఇచ్చారు, 2029లో 40 సీట్లలో దాదాపు జనసేన పోటీ చేయబోతా ఉందనే ఒక ఉద్దేశం కూడా అతనికి నాగేంద్రబాబు చెప్పినట్టు, ఈ క్రమంలోనే ప్రతి జిల్లాకు 2 నియోజకవర్గాలు జనసేన కేటాయిస్తాం ఈసారి అని చెప్పడంతో ఆ నియోజకవర్గం నుంచి, ఉదయగిరి నియోజకవర్గం నుంచి తమకు టికెట్ కేటాయించాలి కూటమి తరఫునని చెప్పి అతను అడగడం, దానికి నాగేంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక టీడీపీలో ఉండేదానికంటే జనసేనలో ఉండడం మేలు. అదే కాకుండా అటవీ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఇటు కొన్ని శాఖలు పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉండడం, వాటిల్లో ఏమన్నా పనులు జరుపుకోవాలన్నా కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రాతినిధ్యంలో ఇతను జరుపుకోవచ్చు అనే ఉద్దేశంతో జనసేన వైపు ఇతను అడుగులేస్తున్నాడు. దాదాపు 100 వాహనాలతో జనసేన పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇటు ఉదయగిరి నియోజకవర్గమే కాకుండా జిల్లా ఇన్ఛార్జిగా కూడా ఇచ్చి జిల్లాలో కూడా జనసేన పార్టీని బలోపేతం చేసుకోవాలనే ఉద్దేశంతో ఒకవైపు నాగబాబు అడుగులు గడుపుతుంటే, ఇతను తన సామాజిక వర్గాన్ని, తన అనుచరు వర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవాలా, లేదంటే రాజకీయంగా తను అనగదొక్కబడతాడు అనే ఉద్దేశం ఆ మాజీ ఎమ్మెల్యేలో పూర్తి స్థాయిలో వేర్లు పాతుకొని పోయి అదొక మహావృక్షంగా మారిపోయింది. ఇక రాబో కాలంలో జనసేన పార్టీ తరపునే టీడీపీకి దెబ్బ తగలబోతా ఉందా అంటే ఎస్, అవుననే చెప్పాలి. ఇక నాగేంద్రబాబుతో కమిట్మెంట్స్ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ 2 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా, నెల్లూరు జిల్లా నుంచి 2 నియోజకవర్గాలు జనసేన తరపున టికెట్లు పోటీ చేస్తాయని చెప్పడం, అంతేకాకుండా మీరు జిల్లా ఇన్ఛార్జిగా ఉండండి, నెక్స్ట్ కూటమి సర్కార్ ఏర్పడితే ఖచ్చితంగా మంత్రి పదవి కూడా మీకు బోనస్గా వచ్చే అవకాశం కూడా ఉంటుంది, సీనియర్ మాజీ ఎమ్మెల్యే కాబట్టి అని అతను చెప్పుకొని రావడంతో ఒక బలమైన సామాజిక వర్గాన్ని కూడా జిల్లాలో ప్రతిష్ఠించడంతో జనసేన పార్టీ కూడా బలోపేతం అవుతుందనే ఉద్దేశం నాగబాబు గారికి ఉంటే, ఇతని క్యాటర్ కాపాడుకోవాలనే ఉద్దేశం ఇతనిలో కూడా ఏర్పడింది. అంటే కాకర్ల సురేష్ గారు సీనియర్ నాయకులకు విలువ ఇవ్వడం లేదు అనే ఒక భావన సీనియర్లలో పూర్తి స్థాయిలో వెల్లడైంది. ఇటీవల కొన్ని కాకర్ల సురేష్ గారి పైన వచ్చిన వార్తలపైన వీరు ఖండించినా కూడా అది కాకర్లపైన సురేష్ గారి పైన ఉండే అభిమానం కాదు, కేవలం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల ఈ సీనియర్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఖండనిచ్చారనే ఒక విశ్వసనీయ సమాచారం కూడా మనకు అందింది. ఇక రాబో కాలంలో ఈ జనసేన వైపు అడుగు వేసే ఎమ్మెల్యే భవిష్యత్తు ఎలా ఉంటుందనేది
మనం వేచి చూద్దాం. ఇది మనకు పూర్తి స్థాయిలో విశ్వసనీయ సమాచారం. అతి తొందరలోనే అతను జనసేన వైపు అడుగులు వేయబోతున్నాడు. భారీ స్థాయిలో జనసందోహాన్ని చేర్చి నాగేంద్రబాబు దగ్గర వెళ్ళి తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గర పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నాడని కూడా మనకు పూర్తి స్థాయిలో విశ్వసనీయ సమాచారం ఉంది. అతి కొద్ది కాలంలోనే అతను ఎవరనేది పూర్తి స్థాయిలో పూర్తి వివరణ మీకు అందజేస్తాం.